జై శ్రీరామ్. పాకిస్తాన్, భారతదేశం మధ్యన క్రికెట్ మ్యాచ్. వాస్తవంగా ఇది ఉద్రిక్తత ఉన్న పరిస్థితుల్లో ఈ ఆటొచ్చింది. అంటే ఈ గేమ్ ఈ టోర్నమెంట్ వచ్చింది. ఈ ఆసియా కప్ వచ్చింది. దాని మీద మనం ఇప్పుడు ఖచ్చితంగా ఆడాల్సిన గేమ్‌ను ఆడుతున్నాం. సరే, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఇప్పుడు విషయం ఏందంటే అసలు ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడాలా? వద్దా? అనేది ఇప్పుడు చర్చ. ఈ మ్యాచే కాదు, ఇక భవిష్యత్తులో కూడా ఆడాలా? వద్దా? అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఈ చర్చ రాజకీయ రంగు పులుముకున్నది. అంటే ఈ రాజకీయ రంగు పులుముకోవడం అంటే ఖచ్చితంగా పులుముకోవాల్సిందే. చర్చ జరగాల్సిందే. అది రాజకీయంగా జరిగినా, క్రీడల పరంగా జరిగినా, లేకపోతే ఇంకే రకంగా జరిగినా కూడా చర్చ అనే దానితో చేస్తేనే, అంటే మేధోమథనం చేస్తేనే ఒక క్రీమ్ బయటకొస్తది. అంటే ఒక సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. అలాంటి పరిస్థితి ఇప్పుడుంది. అంటే పాకిస్తాన్, భారతదేశం మ్యాచ్ అంటే ఎప్పుడైనా కూడా ఒక ప్రత్యేకతనే. అది ప్రపంచ దేశాల్లో ఉన్న క్రీడాభిమానులందరూ కూడా ప్రత్యేకతనే. క్రికెట్ చూసే వాళ్ళందరూ కూడా అరే! ఐసే చెల్ రही అని. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్యన ఆషేస్ సిరీస్ ఎంత టెన్షన్‌గా ఉంటదో, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఏ మ్యాచ్ జరగని, అది హాకీ గాని, కబడ్డీ గాని, ఇంకా వేరే ఏది జరిగినా దానికి ఒక ప్రత్యేకత. అందులో క్రికెట్ అంటే ఇంకా కొంచెం టెన్షన్, ఐష్ ఇట్లా ఇట్లా అని. అంటే ఇదేమైందంటే, సరే ఈ బ్రిటిషోడు పెట్టిన పుల్ల అగ్గి నడుస్తున్నది. అట్లా నడవని, ఏదో ఒకటి నడుస్తున్నది. దాన్ని పట్టించుకునేది ఏం లేదు. ఇప్పుడు ఏమొస్తున్నది ప్రాబ్లమ్? దాయాది దేశము శత్రు దేశమైంది. అంటే పాలోడు శత్రువయిండు. సరే, పాలోడు ఆని బతుకు ఆడు బతుకుతున్నారు రాబోయ్, మన బతుకు మనం బతుకుతున్నాం. ఆడు మన ఇంటికి వత్తలేము, మనం ఆడింటికి వద్దలేము. ఏం కాలిపోయింది పో, నీ అవ్వ ఎట్లా బతికింది బతకని పో అన్నట్టు కాదు కదా పరిస్థితి. ఇప్పుడు శత్రువులు అయిపోయారు. వాని చూడాలని చెప్పి వీడు అనుకుంటాడు, వీళ్ళంత చూడాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అంటే పాకిస్తాన్ అంత చూడాలని భారతదేశం కోరుకుంటది, భారతదేశం అంత చూడాలని పాకిస్తాన్ కోరుకుంటది. దానికోసం ఎక్కడెక్కడో ఏమేమో ఎన్నెన్నో రాజకీయాలు జరుగుతున్నాయి. సరే, అవన్నీ పక్కన పెట్టేసిన క్రీడకు సంబంధించి వచ్చేసరికి కొంత ఇప్పుడు ప్రస్తుతం ఈ నిన్నటి నుండి ఇది కొంచెం వాతావరణం ఉద్రిక్తం అయిపోయింది. పాల్గాం బాధితుడు ఒకతడు మా సోదరుని ప్రాణాలు మాకు ఇచ్చి మీరు ఆడండి అని అంటున్నాడు. పేల్గాంలో పోయిన మా అన్న యొక్క ప్రాణాలను నాకు తీసుకొచ్చి ఇచ్చి మీరు క్రికెట్ ఆడండి అంటుండు. ఇది మామూలు డైలాగ్ కాదు ఇది. అంటే సెంటిమెంటల్ గా చాలా పెద్ద డైలాగ్. ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది రాజకీయ రంగంలో అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాడంటే, పోయి ఆడడం తప్పు, ఇది ఎట్లా ఆడతారు మీరు వాళ్ళతోటి, ఇది తప్పు కదా అని చెప్పని అతను అంటున్నాడు. ఇంకా శివసేన యూబిటి వాళ్ళు దానికి ఒక రాజకీయ రంగం ఉరుముతున్నారు. ఇంకా వేరే వాళ్ళు అంటే ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రకంగా మాట్లాడేసరికి ఇది ఒక రాజకీయ రంగు పులుముకున్నది. దీన్ని మనం ఏ రకంగా ఆలోచించాలన్నదాన్ని కాస్త ఓపికగా చూడాల్సిన అంశం ఇది. అంటే ఏదో ఇట్లా వచ్చారు 10 మంది అన్నారు కానీ మనం అంటే దాంట్లో మన ప్రత్యేకత ఏమున్నది, వాళ్ళ ప్రత్యేకత కూడా ఏముండదు. ఉదాహరణకు చెప్దాం. మనం ఒకటి, మన ఆత్మీయుని ఇంటికి భోజనానికి వెళ్ళాం. అతను పిలిచాడు, పోయి అతను భోజనానికి పోయినాం, కూర్చుండి మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. సరే, ఇదొక, అంటే అతను పిలుస్తున్నాడు చేస్తున్నాం. మన శత్రువు వడ్డిస్తున్నాడు, మనం కూర్చున్నాం, అతను పక్క ఉంటే కూర్చుని మనం భోజనం చేస్తున్నాము. శత్రువు వడ్డిస్తున్నాడు. మన శత్రువు కలుసుకుంటే చంపుకుంటాం, వడ్డిస్తున్నాడు. వాడు వడ్డించకుండా ఉండడం తప్పవుతుంది, వాడు వడ్డిస్తే తినకపోతే మనది తప్పవుతుంది. ఎందుకంటే అది తటస్థ వేదిక కాబట్టి. అతను అరే భయ్ సాయం చేయరని చెప్పి వాడు పెద్ద మనిషి పిలుచుకున్నాడు. అరే భయ్ భోజనానికి రారాబని చెప్పి పెద్ద మనిషి లెక్క నీళ్లు పిలుచుకున్నాడు. ఇద్దరం కలిసి ఒక చోట కలిసినప్పుడు మాట్లాడుకోకపోయినా పని జరగాల. అక్కడ మధ్య తటస్థ వేదిక మీద ఆ పెద్ద మనిషి పిలిచిన వ్యక్తి, అతిథి ఎవరైతే మనల్ని పిలిచిన వ్యక్తి ఉన్నాడో హోస్ట్, అతను సంతృప్తి పడాల. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు మనము పాకిస్తాన్కి వెళ్ళి ఆడితే తప్పు బేసికల్గా ఆలోచిస్తే, అంటే దౌత్యపరంగా కానీ లేకపోతే దేశ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ రాజకీయ దృష్టి అలా ఆలోచించినా కూడా అది తప్పే. అది కాకుండా ఒక తటస్థ వేదిక, ఆసియా కప్ అనేది వస్తుంది, రేపు ప్రపంచ కప్ వస్తుంది. ప్రపంచ కప్లో కూడా మనం ఆడుతుంటాం ఏదో ఒక పూల్లో. ఇప్పుడు కూడా పూల్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో కూడా ఇప్పుడు మన ఈ ఇండియా వాళ్ళందరూ కూడా ఒకటే పూల్ లైన్, ఒకటే గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఆడుతున్నారు. కానీ ఈ గ్రూప్ లో లేక వేరే గ్రూప్ లో ఉంటే మనకేం అవసరం ఉంటుండే ఆడేది? మనకు అవసరమే లేకుండా అక్కడ ఓడిపోతాడే గెలుస్తాడో, తర్వాత మళ్ళీ ఇద్దరు ఒక చోట కలుసుకున్నప్పుడు కదా సమస్య వచ్చేది. కలవకపోతే కలవని సమస్య వస్తుండే కావచ్చు, అట్లాంటి సమస్య రాకపోతుండే కావచ్చు. ఇట్లాంటి రాజకీయ ఉద్యోగాలకు ఉద్రేకాలకు
తాగుండకపోతుండే కావచ్చు. రేపు ప్రపంచ కప్ వస్తుంది, రేపు ఇంకెన్నో వేదికల మీద ఆడాల్సి వస్తుంది. అంత మాత్రాన మనం ఆడకుండా ఉంటే వాడే కదా ఇప్పుడు గెలిచేది. 2 పాయింట్లు వానికే పోతాయి కదా, 4 పాయింట్లు 2 పాయింట్లు వానికే పోతాయి కదా, మనమైతే తక్కువ పడతాం కదా. సో గెలిచినా ఓడినా స్పోర్టీనెస్సే. దీన్ని ఆటలను రాజకీయానికి ముడిపెట్టకుండా ఉండాలి. కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మనం అక్కడికి పోయి ఆడడం తప్పు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడడం తప్పు అని మాత్రం గమనించుకుంటే చాలు. తటస్థ వేదికల మీద స్పోర్ట్స్ ఆడడం లేకపోతే గేమ్స్ ఆడడం అనేది పెద్ద దీన్ని జాతీయవాద రాజకీయాలకు ముడిపెట్టి నేను టీవీ కూడా నేను మ్యాచ్ కూడా చూడకపోవడం వల్ల నష్టం లేదు. కానీ అది మన మైండ్లోకి రావడం వల్ల మన లోపల ఒక రకమైన అంటే దాన్ని ఏమంటారు, క్రియాలిటీ పెరుగుతుందని చెప్పని కొందరు అంటున్నారు. అరే అంటే మన దేశం మీద మనకే కొంచెం చిన్న చూపు అయ్యే అవకాశం ఉంటుంది. రేపు మనం గెలుస్తాం, ఓడతాం, సో వాట్, మనం ఆడాల్సిందే కదా. ఆ వేదిక మీద మనం ఆడకపోతే మన ఆసియా కప్ ఇబ్బంది పడ్డంటే కదా, మనం వదిలిపెడతాం. 2 పాయింట్లు వానికి లాభం అవుతాయి. రేపు కప్పు ఆడి కొట్టకపోతే మనకు సంభ్రమ. అప్పుడు ఏడ్చుడే కదా, పోతే మించుకుంటుండే ఇంకెవరికి రాకపోతుండే, మనం పోతే మించుకుంటుండే, మన వాళ్ళు అట్లా ఆడతారు ఇట్లా ఆడతారు అని చెప్పి అట్లా అనేది కూడా మళ్ళీ మనమే కదా. సో ఇది పెద్ద సమస్య కాదు, దీన్ని చాలా సింపుల్గా తీసుకోవాల్సిన సమస్య. దీన్ని పెద్దగా రాజకీయాలు మూడబెట్టి ఎటుగా ఫోన్ ఉంది కదా, సిస్టమ్ ఉంది కదా అని చెప్పి చక్క ఒట్టుకొని పారేస్తే అది ఎక్కడికో పోయి ఎక్కడో తగులితే దానివల్ల ఆ విద్వేష గుండు అనేది ఎవరికో తగులుతుంది, అమ్మాయికునికో లేకపోతే ఎవరికో తగులుతుంది. దీనివల్ల మంచి జరగది, చెడు జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి దీన్ని ఎక్కువగా పట్టించుకోకపోవడం బెటర్. ఆటను ఆటలాగా యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మాత్రం చాలా మంది చెప్తున్నారు. జై శ్రీరామ్.